పేరు అఘోరి, ప్రచారం సనాతనం. కానీ ఆమె చేష్టలన్నీ పబ్లిసిటీ పిచ్చిలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెక్కడ చూసినా అఘోరి మ్యాటరే. ఒంటిపై నూలు పోగు లేకుండా కారులో షికారు చేస్తూ రోజుకో ప్రాంతంలో నానా రచ్చ చేస్తోంది. అఘోరి వింత పోకడ అందరి కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తోంది. ఇంతకీ అఘోరి ఆపసోపాల వెనక అసలు కథ ఏంటి? అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో కొద్ది రోజులుగా అఘోరి హల్చల్ చేస్తోంది. ఇవాళ మంగళగిరిలో ఆమె చేసిన హడావిడి పీక్స్ కు వెళ్ళింది. విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది అఘోరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాల్సిందే అని పట్టుబట్టడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆమెను తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో రగిలిపోయింది. దాడి చేసినంత పని చేసింది. ఇక చేసేదేమీ లేక చివరకు అఘోరిని తాళ్లతో బంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆల్ ఆఫ్ సడన్ గా మహబూబ్ నగర్ లో ప్రత్యక్షమైన అఘోరి అక్కడి జనానికి చికాకు తెప్పించింది. దీంతో ఆమెను తెలంగాణ బోర్డర్ దాటించేశారు పోలీసులు. ఏపీకి షిఫ్ట్ అయిన అఘోరి అక్కడా సేమ్ సీన్ తో రచ్చరేపింది. అనకాపల్లి, నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది ఆ అఘోరి. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళ్ళింది. నాగ్పూర్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. సనాతన ధర్మం కోసం సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించడంతో ఆ అఘోరిని మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కుస్నపల్లిలోని స్వగృహంలో నిర్బంధించారు పోలీసులు. శ్రీకాళహస్తి ఆలయం దగ్గర కూడా అఘోరి హల్చల్ చేసింది. ఆలయంలోకి అధికారులు ఆమెను అనుమతించకపోవడంతో మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఇంతకీ ఆ అఘోరి తాపత్రయం సనాతనం కోసమా, ఆ పేరుతో పబ్లిసిటీ కోసమా? నిజానికి అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరించి కుంభమేళ సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఈ అఘోరి మాత్రం నిత్యం జనంలో ఉంటూ హంగామా చేస్తోంది. చూసే వాళ్లకు చికాకు తెప్పిస్తోంది. అఘోరి సంచారానికి అధికారులు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారో అన్నది చూడాలి. మరి మంగళగిరిలో ఇంత రచ్చ చేసిన అఘోరి విషయంలో ఫైనల్ గా పోలీసులు ఏం చేశారు? మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, కేసులు ఏమైనా పెట్టారా? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆమె వ్యవహారం అంతా జస్ట్ పబ్లిసిటీ స్టంటే అనిపించిందా? అంటే అఘోరిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు కూడా చాలా తలనొప్పిగా మారింది అఘోరి వ్యవహారం అంతా కూడా. ఎందుకంటే తెలంగాణలో హడావుడి చేసిన తర్వాత ఆంధ్రాకి రావడం, ఆంధ్రాలో హడావుడి చేసిన తర్వాత తెలంగాణకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈరోజు మంగళగిరిలో పెద్ద ఎత్తున హడావుడి చేసిన అఘోరిని పోలీసులు అయితే ఎట్టకేలకైతే అదుపులోకి తీసుకున్నారు. అదే అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెను తిరిగి మరలా తెలంగాణ బార్డర్లో వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఘోరి అక్కడ తెలంగాణ వెళ్తానని పోలీసులకు చెప్పిన నేపథ్యంలోనే ఆమెను అక్కడి నుంచి పంపించి వేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఆమె వ్యవహార శైలి కనుక చూసినట్లయితే పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపు కాముగా ఉండి ఎప్పుడైతే పబ్లిక్ గుమికూడారో అదేవిధంగా మీడియా వచ్చిందో ఆ తర్వాత వింత ప్రవర్తన అయితే చూపిస్తూ ఉంది. దీంతో మానసికంగా కూడా ఆమె ప్రవర్తనలో మార్పులు చాలా స్పష్టంగా గమనించారు. ప్రజలంతా కూడా ఒకటే, ఆమె పర్యటించే సమయంలో అక్కడ జరుగుతున్న తతంగం అంతా కూడా ఆమె ఉద్దేశపూర్వకంగానే చేస్తుందన్న ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు మంగళగిరి తర్వాత హడావుడి చేసిన తర్వాత ఆమెను తెలంగాణ బోర్డర్లో వదిలిపెట్టారు కాబట్టి రేపు ఎక్కడ ఉంటుంది అన్న భావన మాత్రం రెండు రాష్ట్రాల ప్రజల్లో కనిపిస్తూ ఉంది. కానీ పోలీసులు మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ గొడవ చేస్తే అక్కడ వదిలిపెట్టడం, అక్కడ గొడవ చేస్తే ఇక్కడ వదిలిపెట్టడం మాత్రం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా రెండు రాష్ట్రాలకు కూడా తలనొప్పిగా మారిన అంశంగా కనిపిస్తుంది. ఎస్ నాగరాజ్.